చింటూ మేనత్త రావడంతో మరోసారి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు చింటూ మేనత్త ఎవరు? అసలు తనెందుకు వచ్చింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఒక మంచి శారీ కలెక్షన్ చూపిస్తూ మీకు ఇప్పుడు ఈ వీడియోని వివరించబోతున్నాను కాబట్టి చివరి వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మనోజ్ దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చి, రోహిణి గారు ఉంటేనే ఈ ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ తీసుకువెళ్తాము, లేకపోతే ఈ ఆర్డర్ అంతా క్యాన్సిల్ చేస్తామని అతడు చెప్పడంతో నిజంగానే అంత పెద్ద ఆర్డర్ వచ్చిందనుకుని ఇంటికి వచ్చి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు నేను రోహిణిని తీసుకువెళ్తేనే ఈ ఆర్డర్ వస్తుందంట. ఇప్పుడు రోహిణిని ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్ళాలి, లేకపోతే ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మనోజ్. అయితే డబ్బు కోసమైతే కోపాన్ని కూడా మర్చిపోతుందిలే కోపావతి, ఖచ్చితంగా పంపిస్తుందిలే అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా, డబ్బు కోసమైతే నా కోపాన్ని మర్చిపోతానా? ఇది కావాలని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందేమో. ఇది అక్కడికి వెళ్ళడం కోసం, అలాగే నా కొడుకుని దాని గ్రిప్పులో పెట్టుకోవడం కోసం ఇదంతా చేసుంటుంది. ప్రభా, నేను నీకు ముందే చెప్పాను, వాడికి ఈరోజు ఫర్నిచర్ షాపు ఇంత బాగుంది అంటే అందులో రోహిణి సపోర్ట్ చాలా ఉంది. రోహిణి అబద్ధాలు చెప్పింది, మోసం చేసింది, ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. కానీ వాడు ఈరోజు బిజినెస్లో ముందుకు వెళ్తున్నాడంటే అందులో రోహిణి కష్టం కూడా చాలా ఉంది. కాబట్టి రోహిణి వెళ్ళకపోతే నీ కొడుకు ఏం చేయలేడు. చూసావా ఎలా మాట్లాడుతున్నారో నీ గురించి? నువ్వు నీ పెళ్ళం లేకపోతే అక్కడ బిజినెస్ చేయలేవని అనుకుంటున్నారు. నువ్వు కూడా నీ పెళ్ళం రావాలి అంటున్నావు. అసలు తను రాకుండా ఎందుకు అతను ఫర్నిచర్ కొనుక్కుని తీసుకువెళ్ళడు? అసలు తను ఎందుకు ఇలా చేస్తుంది అంటే మొత్తం అంతా నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నావా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మా, ఈ ఒక్కసారికి పంపించమ్మా, ఆ తర్వాత తను అవసరం లేదు, ఇక ఈ ఒక్కసారికి వచ్చి వెళ్ళిపోతుందంతే. ఎందుకంటే ఫర్నిచర్ షాప్లో అంత పెద్ద ఆర్డర్ వచ్చినప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? ఆల్రెడీ ఒకసారి ఈవిడి గారి కారణంగా ఒక పెద్ద ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకోవడం లేదు. ఏమైందిరా? ఈవిడి గారు ఫర్నిచర్ షాప్లో అడుగుపెట్టింది, అప్పుడే మలేషియా పేరు చెప్పి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. మలేషియా పేరు చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది, అందుకని ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇక ఆర్డర్ రాసిన పేపర్ కూడా చింపేశానని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. ఏంటే, ఎందుకు వెళ్ళావు ఆ ఫర్నిచర్ షాప్కి? నువ్వు వెళ్ళి వాడికి వచ్చిన ఆర్డర్ పాడు చేసి ఇప్పుడు కొత్తగా ఆర్డర్ వచ్చినట్టు నువ్వు వీడిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? అయ్యో అత్తయ్య, నాకేం తెలియదు అత్తయ్య అని చెప్పేసి రోహిణి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఈలోగా మనోజ్, అమ్మ ఈ ఒక్కసారికి రోహిణిని పంపించమ్మా, రోహిణిని పంపిస్తే ఆ ఆర్డర్ మనకు వస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఈలోగా సరే అయితే నేను ఆలోచిస్తే రేపు పంపిస్తానులే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. రేపొక్క రోజు పంపిస్తే చాలు, ఇక రోజు నేను ఫర్నిచర్ షాప్కి వెళ్తాను, మనోజ్ని నా వైపు తిప్పుకుంటాను, అప్పుడు కదా చెప్తాను మీ పని అని చెప్పేసి ఇక రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ పార్లర్ ఏదో మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసినట్టుందేంటి అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇప్పుడు అదంతా ఎందుకండి, సర్లే రోహిణిని ఎలాగో అత్తయ్య వెళ్ళమంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్తే మీ అన్నయ్యకి ఎలాగా హెల్ప్గా ఉంటారు కదా, మీ అన్నయ్య సంగతి మీకు తెలిసిందే కదా. మీ అన్నయ్య ఆ షాప్లో ఉంటే పెద్దగా బిజినెస్ జరగదు, అంతగా తెలివితేటలు కూడా ఉండవు, మళ్ళీ ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు. ఇక రోహిణి ఉంటే కాస్త అయినా చూసుకుంటుంది కదా, కానీ ఆవిడ గారే మోసం చేస్తుంది కదని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఆవిడ గారు మోసం చేసినా ఇక మీదట అలాంటి పనులు చెయ్యుదులే అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తే ప్రభావతి అయితే మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా నిజమేనా? ఫర్నిచర్ షాప్లో అంత పెద్ద ఆఫర్ వచ్చిందా, లేకపోతే ఇదంతా కూడా దీని కుట్ర, కావాలని నా కొడుకును బుట్టలో వేసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుందా? నేను ఒక్కరోజు మాత్రమే వెళ్ళనిస్తాను, ఆ తర్వాత మాత్రం వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక్కడ చూస్తే బాలు స్నేహితుడు మర్నాడు తన దగ్గరికి అయితే వస్తాడు. అలా వచ్చేసరికి, ఏరా చాలా రోజులైంది నిన్ను చూసి, ఇక్కడ ఏం పని మీద వచ్చావేంటి? ఒక ఫ్రాడ్ లేడీ నాకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది, అందుకే నేను
షాప్కి వెళ్ళి వస్తున్నాను. అక్కడ ఫర్నిచర్ షాప్లో ఇక ఫర్నిచర్ కొంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వమని చెప్పింది. అందుకే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చాను. ఏంట్రా ఆ షాప్ ఎవరిది, ఆ ఫర్నిచర్ షాప్ పేరేంటి అని బాలు అడుగుతూ ఉంటాడు. ఇంకేం పేరు, ప్రభావతి ఫర్నిచర్ షాప్. ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ప్రభావతి ఫర్నిచర్ షాప్ రా అని చెప్పేసి బాలు స్నేహితుడు అనేసరికి ఒక్కసారే మీనా బాలు ఇద్దరు కూడా అనేసరికి ఇద్దరు కూడా ఒకసారి షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక ఇద్దరు కూడా అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ కిలాడీ లేడీ పేరేంటి అని చెప్పి అనేసరికి ఇంకేముంది, తన పేరు ఏదో చెప్పిందే, తన పేరు అని చెప్పి అంటూ ఉండి కానీ రోహిణియా, అవును తన పేరు రోహిణి అంట. అవును నేను అక్కడ చెప్పాను కదూ, రోహిణి మేడం వచ్చి ఫర్నిచర్ ఇస్తేనే నేను తీసుకువెడతానని చెప్పి, అవును రోహిణియే పేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా రోహిణి చేసిన కుట్ర అర్థమైపోతుంది. అంటే అత్తయ్యని మోసం చేసి ఇక ఫర్నిచర్ షాప్కి వెళ్ళడానికి పెద్ద ప్లానే చేసిందని చెప్పేసి అప్పుడు ఇద్దరికీ అర్థమైపోతుంది. ఇంకా కిలాడీ లేడీ మారదని తెలిసిపోతుంది. ఏంటండి మీరు కూడా వదిన్ని పట్టుకొని మరి చూసావు కదా తను చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో, అసలు అలా ఎలా మోసం చేస్తుంది, ప్రతిసారి మోసాలు చేసే బ్రతకాలి అని ఎందుకు అనుకుంటుంది, అంతలా ఇక అమ్మ బుద్ధి చెప్పినా సరే ఇంకా కూడా బుద్ధి రాలేదు అంటే ఇంకేమనాలి ఆ పార్లర్ అమ్మని అని చెప్పేసి బాలు చాలా కోపంగా ఉంటాడు. సర్లేండి ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే మళ్ళీ చాలా పెద్ద గొడవ అవుతుంది, మళ్ళీ రోహిణి విషయంలో అత్తయ్య ఏదో ఒకటి చేయడం, మధ్యలో మనం వెళ్ళి రోహిణి చేత దొబ్బులు తినడం, ఇదంతా మనకు అవసరం కాదు కదా అని చెప్పేసి అంటూ ఉండి కానీ అసలే ఈ బాలు కడుపులో ఏదైనా పడితే నిజం దాగదు కదా మీనా. ఏంటి ఎందుకు తాగదు, అసలు పార్లర్ అమ్మేసిన విషయాన్ని మీరు కనీసం నాతో కూడా చెప్పలేదు కదా, మావయ్య గారికి మాటిచ్చి ఇది కూడా అంతే అని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా స్నేహితుడు సరే అని చెప్పేసి అయితే ఆ మనిషి మీకు తెలిసిన వ్యక్తి అనమాట అనేసి, అవును ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయకు నీకు మంచి జాబ్ చూస్తానని చెప్పేసి బాలు అయితే తన స్నేహితుడికి మాట అయితే ఇస్తాడు. ఇంక ఇదిలా జరుగుతుంది. ఇక్కడ చూస్తే రోహిణి అయితే చాలా తెలివిగా ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ అమ్మినట్టుగా నటిస్తుంది. కానీ దీని డబ్బులంతా ఎలా తీసుకొస్తావే, ప్లాన్ అయితే బాగానే వేసావు, ఇప్పుడు ఫర్నిచర్ బయటకు అయితే వెళుతుంది, మరి దానికి సంబంధించిన డబ్బంతా మనోజ్ అడుగుతాడు కదా, మరి ఆ డబ్బు ఎలా వస్తుంది, పైగా ముఖ్యంగా అడ్వాన్స్ కూడా, అసలే చింటూకి ఉన్న బంగారం కాస్త నువ్వు మనోజ్ కోసమే బ్యాంకులో తాకట్టు పెట్టేశావు, ఇప్పుడు నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, ఇప్పుడు పరిస్థితి ఏంటే, సరేలే నేను ఆ టైంకి ఏదోలా మేనేజ్ చేసుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం మనోజ్ నా గ్రిప్లోకి రావడం చాలా అవసరం, అందుకనే ఇదంతా చేస్తున్నానని విద్యతో ఫోన్లో మాట్లాడుతుంది. ఇక మనోజ్ అంత ఆఫర్ వచ్చిందని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి మనోజ్ అంటే నా అవసరం ఉన్న కాసేపే నేను ఇక్కడ ఉండాలా, అవును అంతకు మించి నువ్వు ఉంటే ఇక్కడ మళ్ళీ ఏది అమ్మేస్తావో ఎవరికి తెలుసు, దేన్ని మాయ చేసి మడత పెడతావో కూడా తెలియదు కదా అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత మనోజ్ అయితే అంటూ ఉంటాడు. మనోజ్ నీ పని ఇలా కాదు, నేను త్వరలోనే చెప్తాను, నిన్ను నా గ్రిప్లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు కదా అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక సుగుణమ్మ దగ్గరికి ఒక లేడీ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి సుగుణమ్మ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఊరు మార్చేస్తే ఇక మాకు తెలియదని అనుకున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఊరు మార్చడం కాదు, మేము మేము ఏంటి అంటే కళ్యాణి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని అనాథలుగా వదిలేసిందా, ఏది అది ఎక్కడుంది అని చెప్పేసి అంటూ ఉండి కానీ లేదు తను ఇక్కడ లేదు అంటే ఎక్కడికి వెళ్ళిందని అర్థం అని చెప్పేసి అడుగుతూ ఉండగానే తను ఇక్కడ ఉండదు, వాళ్ళ అత్తవారింట్లో ఉంటుంది. అవును తనకి పెళ్ళైపోయిందంట కదా, వీడిని అనాథని చేసేసింది, నా అన్న చనిపోయిన తర్వాత ఇక వీడు అనాథగా మిగిలిపోయాడు. అసలు ఎంత ధైర్యం తనకి, ఎందుకింత మోసం చేసింది, వీడికి ఎందుకింత అన్యాయం చేసింది, ఏ తల్లైనా ఇలా చేస్తుందా, అసలు మీరు ఆ కళ్యాణిని కన్న తల్లేనా, అసలు ఆ కళ్యాణి మీ కూతురేనా, ఎందుకు ఇలా చేసింది, కనీసం తల్లని ప్రేమ కూడా లేదా, మమకారం కూడా లేకుండా వీడిని అనాథని చేసి దాని స్వార్థం అది చూసుకుందా, ఇక మా అన్న చనిపోయిన తర్వాత తనని వదిలేస్తే బిడ్డతో ఉంది కాబట్టి ఆ తర్వాత మీ దగ్గర పెరుగుతుందని తెలిసింది, సర్లే వేదో మీ దగ్గర ఉంటున్నారు, పోనీలే బిడ్డ పుట్టాడు, మా అన్నయ్య
మళ్ళీ పుట్టాడని ఎంతో సంబరపడ్డాము. కానీ ఎప్పుడూ మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. దగ్గరికి రానివ్వకపోయినా పర్వాలేదు. తనన్న తల్లి ప్రేమను అందించి వాడిని ప్రాణంగా చూసుకుంటే చాలు. మా అన్నయ్య మళ్ళీ పుట్టాడని మేము మనసుకి సర్ది చెప్పుకొని ఎప్పుడూ కూడా అసలు ఇక్కడికి రావడానికి కూడా ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు వీడు ఒక అనాథ అయిపోయాడని తెలిసిన తర్వాత రాకుండా ఉండలేకపోయాను. ముందు మీరు ఉన్న ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేశాను. కానీ అక్కడి నుంచి మీరు ఖాళీ చేశారని అక్కడ వాళ్ళు చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండగానే ఈవిడ గారు ఇక్కడ దుకాణం పెట్టిందని అక్కడ ఒక ఆవిడ చెప్పడంతో ఇక్కడికి వచ్చి మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలియదంట కదా. మీ కూతురు మిమ్మల్ని దాచిపెట్టిందంటగా. అలా వెతుక్కుంటూ వస్తూ ఉండగానే ఈ మధ్యకాలంలో ఇక్కడ బజార్లో మీరు కనిపించారని ఒకరు చెప్పగానే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వచ్చిన ఆ వ్యక్తి చింటూ కోసం వచ్చి చింటూని అనాథని చేశారని చెప్పి సుగుణమ్మని ఒక దులుపు దులిపేస్తుంది. ఏం చేస్తుంది? దానికి ఒక జీవితం ఉంటుంది కదా, దానికి సరదాలు సంతోషాలు ఉంటాయి కదా, అందుకే దాని జీవితం అది చూసుకుంది. అవును నిజమే, కాదని అనడం లేదు. మరి వీడిని కూడా తీసుకుని వెళ్ళి అప్పుడు అక్కడ సంతోషంగా ఉండొచ్చు కదా. మరి వీడిని ఎందుకు వదిలేసింది? పసి వయసులో వీడికి తల్లి తోడు అవసరం లేదా? ఈ వయసులో తల్లి తోడు వీడికి ఎంతో అవసరం. మీరు వీడిని ఎంతకాలం అని చూడగలరు? వీడి జీవితాన్ని నాశనం చేసే హక్కు తనకి ఎవరిచ్చారు? ఇక వీడిని నేను తీసుకుని వెళ్తున్నాను. ఆ రోహిణి అత్తవారింటికి వెళ్తాను. అవును, ఆవిడ గారు పేరు కూడా మార్చుకుంది కదా. ఏం చేస్తాం, ఆ మార్చుకున్న పేరుతోనే పిలవాలి కదా. ఆవిడ గారికి మోసాలు చేయడం అలవాటే కదా. మోసం చేసే పెళ్లి చేసుకుందంట కదా. ఇప్పుడు నేను వెళ్ళి వీడిని ఎందుకు అనాథగా వదిలేసిందో నిలదీస్తాను అని చెప్పి అంటూ ఉండగా, వద్దమ్మా, దాని కాపురం నాశనం అయిపోతుంది. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే దానికి ఇక అక్కడ కాపురం ఉండదు. దాన్ని బయటకు గెంటేస్తారు. అంటే ఏ నిజాలు తెలియకుండా పెళ్లి చేసుకుందా? అవును, ఏ నిజాలు తెలియవు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. లేదు, మీరు రావద్దు, నేను మాత్రం వెళ్తాను. నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళే తీరుతాను వీడిని తీసుకుని. మీరు వద్దు అంటే నేను ఇప్పుడు మీ అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టవలసి వస్తుంది. వీడిని అనాథగా వదిలేసి తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయిందని, మిమ్మల్ని వీడిని పట్టించుకోవడం లేదని పోలీస్ కేసు పెడతాను. అప్పుడు ఇక ఎవరి వైపు స్ట్రాంగ్గా ఉంటుందో పోలీసులు వెళితే అప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చింటూ మేనత్త అయితే ఈలోగా, లేదమ్మా, ఇప్పుడు అదంతా వద్దు. నేను ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి అనుకోవడం లేదు. మీరు చెప్పనవసరం లేదు. ఇక్కడ దాకా నేను ఎలా వచ్చానో అలాగే అక్కడికి కూడా వెళ్ళగలను. నేను వెళుతున్నాను, రారా అని చెప్పేసి చింటూని లాక్కొని బయలుదేరుతుంది. ఈలోగా సుగుణం ఎంత చెప్పినా వినిపించుకోదు. ఇక ఇక్కడ చూస్తే తను బయలుదేరిపోతుంది కదా. సుగుణమ్మ ఫోన్ చేస్తుంది రోహిణికి ఫోన్ చేసేసరికి ఇక రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. రోహిణి అప్పటికే చాలా కోపంగా ఉంటుంది ఫర్నిచర్ షాప్ విషయంలో తనకి జరిగిన అవమానం. ఇక మనోజ్ అవసరం తీరిపోయాక వెళ్ళిపోమానం, ఇదంతా కూడా తనకి పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంట్లో అనుక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉండడం, ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఇప్పుడు అమ్మకి ఏం గుర్తుకొచ్చిందో ఏంటో. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసేంత మూడ్లో నేను లేను అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి వదిలేస్తుంది. ఏంటిది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు, దీని పరిస్థితి ఏంటో అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సుగుణమ్మ. అయితే ఈలోగానే లోపలికి ఆగా మేఘాలతో చింటూని తీసుకుని కళ్యాణి అంటూ గట్టిగా అరుస్తూ వస్తుంది చింటూ మేనత్త. ఏంటి, ఎవరు నువ్వు? అయినా ఇక్కడికి వచ్చి కళ్యాణి అంటున్నావేంటి? కళ్యాణి ఎవరు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వస్తుంది బయటికి. ఈలోగా చింటూని చూసి, ఏంటి వీడిని తీసుకొచ్చావేంటి? వీడి అమ్మవు నువ్వేనా? అందుకేనా ఇక్కడికి తీసుకొచ్చావు? అయినా కళ్యాణి అని పిలుస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే రోహిణి ఉలిక్కిపడి కిందికి వస్తుంది. ఏంటి, కళ్యాణి అనేవాళ్ళు మీ ఇంట్లో ఎవరు లేరా? అవును, మా ఇంట్లో ఎవరున్నారు కళ్యాణి అనేవాళ్ళు? మా ఇంట్లో ఎవ్వరూ లేరు. పేరు పెట్టి పిలవగానే ఉలిక్కిపడి పరిగెట్టుకుని వచ్చిన ఆ మనిషి ఎవరు? ఏంటి, తను రోహిణి కదా. తను కళ్యాణి ఏంటి? రోహిణి కాదు, తన పేరు కళ్యాణి పేరు మార్చుకొని రోహిణిగా వచ్చింది. దీనికి పేరు, ఊరు, జాతకం మార్చేసుకుని అవతల వాళ్ళని మోసం చేయడం అలవాటే కదా దీనికి.
అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి రోహిణి గురించి పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతుంది, పైగా పేరు కూడా కళ్యాణి అంటుందేంటి, ఇంకా ఎన్ని మోసాలు చేసిందో ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇంతకీ ఈ పిల్లాడిని ఎందుకు తీసుకొచ్చావు, వీడికి నీకు సంబంధం ఏంటి, అసలు నువ్వు ఎందుకు రోహిణి విషయంలో అలా ఇన్వాల్వ్ అయ్యి తన్ని అవమానిస్తున్నావు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటుంది. ఈలోగా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఏం జరుగుతుందని. బాలు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైంది, ఏమో ఏం జరుగుతుందో ఆవిడ గారే చెప్పాలి, అదిగో తలదించుకుని నిలబడింది కదా, ఆవిడ గారి పేరు కూడా ఇక రోహిణి కాదంట, కళ్యాణి అంట, ఏంటి పేరు కూడా అబద్ధమేనా, ఏరా లక్షలు మింగినోడా, నీ పెళ్ళం పేరు కూడా అబద్ధమేనంట్రా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా మనోజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. పేరే కాదు, దీని పెళ్ళే అబద్ధం, ఏం మాట్లాడుతున్నారు, అవును పెళ్ళి మోసం చేసి చేసుకుంది, అయినా మీ కొడుకు అంత ముద్దపప్పు ఏంటో నాకు అర్థం కాలేదు, దీనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పెళ్ళైపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడన్నా పెళ్లి జరిగిపోయిన అమ్మాయి అన్న విషయం ఆ మాత్రం కనిపెట్టలేకపోయాడా, అసలు నీ కొడుకుని ఎలా కన్నావమ్మా నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే మనోజు షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళైపోవడం ఏంటి, తనకి ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి కాలేదా, ఎవరు చెప్పారు పెళ్ళి కాలేదని, తనకి మొదటి పెళ్ళి అయిపోయింది, ఇక అతను చనిపోయాడు, తనకి పుట్టిన బిడ్డ కూడా ఉన్నాడు, ఆ తర్వాత వాళ్ళని గాలి కుదిలేసి ఈవిడ గారి లైఫ్ ఈవిడ చూసుకోవడానికి ఇక్కడికి వచ్చి నీ కొడుకుని పుట్టలో పడేసింది, ఆ కొడుకు ఎవ్వరో కాదు రోహిణి కన్న కొడుకు, ఇదిగో ఈ చింటూయే రోహిణి కన్న కొడుకు, అలాగే సుగుణమ్మ రోహిణి కన్న తల్లి అని చెప్పేసి ఇక నిజాన్ని మొత్తం కూడా బయట పెట్టేస్తుంది. చింటూ మేనత్త, మీరు అడిగారు కదా నేనెవరు అని చెప్పేసి, నేను చింటూకి మేనత్తని, దీనికి ఆడపడుచుని, మా అన్నయ్య చనిపోయాక దీని బ్రతికేదో ఇది బ్రతుకుతుందని చెప్పి దీన్ని వదిలేశాం, బాబు పుట్టాడని తెలిసి ఎన్నోసార్లు రావడానికి ప్రయత్నించాం, కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని కలవనివ్వలేదు, ఇక ఇంట్లో కూడా రానివ్వకుండా పంపేసింది, ఈ మధ్యకాలంలో వీడు బాగా గుర్తొస్తున్నాడని వెతుక్కుంటూ ఉంటే ఇక్కడికి వచ్చారని తెలిసింది, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. అంటే ఈవిడ గారికి ముందే పెళ్ళైపోవడం, అలాగే ఇక ఒక బాబు కూడా, అంటే చింటూ కన్న తల్లి ఈవిడే అనమాట అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అవును, వీడిని కన్న తల్లి ఈ రోహిణియే, ఈ కళ్యాణియే, వీడిని కనేసి వీడిని వాళ్ళమ్మకి అప్పచెప్పి ఇంకా దీని స్వార్థం ఇది చూసుకుంది సుగుణమ్మ. అవును, సుగుణమ్మ ఈ రోహిణి కన్న తల్లి. ఏం మాట్లాడుతున్నారు, అవును తన తల్లి చనిపోయిందని చెప్పింది మాతో, రెండోసారి కూడా చనిపోయిందనే చెప్పింది, మొదటిసారి దొరికిపోయింది, కానీ ఇక తల్లి చనిపోయింది, తండ్రి ఏదో ఇక తాగుమోతుగా మారిపోయి తను చాలా దారుణంగా తల్లిని బాధ పెట్టడం కారణంగానే ఆ తండ్రిని వదిలేసి దూరంగా రావడం, బాధతో తల్లి చనిపోవడం అన్నట్టుగా మాకు చాలా పెద్ద స్టోరీ అని చెప్పింది. ఇది స్టోరీలు అల్లడంలో చాలా దిట్టం, దీన్ని నమ్మి మీరు ఎలా మీ కొడుక్కిచ్చి పెళ్లి చేశారో నాకైతే అర్థం కావడం లేదు, వీడిని అనాథన చేసే హక్కు ఎవ్వరికీ లేదు, ఒసే వీడిని నువ్వు ఇక్కడ ఉంచుకుంటావా లేదా, వీడికి నుంచి ఇక్కడే ఉంటాడు, వీడి విషయంలో నిర్లక్ష్యం చేస్తే నిన్ను పోలీస్ స్టేషన్లో తోయిస్తాను, నా అన్న చనిపోయిన తర్వాత వీడిని అనాథన చేశావని చెప్పేసి ఇక నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోని వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉండగానే, పార్లర్ అమ్మ చాలా మోసాలు చేసింది, ఇలాంటి దాన్ని నేను ఇంతగా నమ్మి మోసపోయానా, అసలు నన్ను ఇంతగా మోసం చేయడం నీకు మనసులా ఒప్పిందే, అసలు నువ్వు మనిషివేనా, ఇన్ని మోసాలు ఎలా చేయగలిగేవే, అసలు ఇంత ద్రోహం ఎలా చేయగలిగావు అని చెప్పేసి ఇక ఒక్కసారి రోహిణి జుట్టు పట్టుకుంది. అమ్మ నన్ను ఫూల్ని చేసింది, నన్ను చేతగాని వాడిని చేసింది, ఒక బిడ్డకి తల్లి అయ్యుండి మొదటి పెళ్ళి అమ్మాయిలా నా జీవితంలో అడుగుపెట్టి నన్ను ఎంతగా మోసం చేసిందో దీని మొహం చూస్తుంటేనే అసహ్యం కలుగుతుందమ్మా, నాకు చచ్చిపోవాలనుంది, మోసపోయిన వాడిగా పెళ్ళాం చేతిలో ఫూల్ అయిన వాడిగా బ్రతకాలని లేదు అని చెప్పి మనోజ్ అంటూ ఉండగా, నువ్వు చచ్చిపోవడం ఏంట్రా, నువ్వెందుకు చావాలి, ఇది చావాలి, ఇన్ని మోసాలు చేసి మనందరి ముందు ఇంకా ధైర్యంగా ఎలా నిలబడిందో చూసావా, అసలు దీన్ని బ్రతికినివ్వకూడదు, ఆ రోజే ఇంట్లోంచి పంపించేద్దామంటే ఇదిగో వీళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పేసి రోహిణి మీద విరుచుకు పడుతుంది ఇక ప్రభావతి అయితే.
అలా రోహిణి మరోసారి అడ్డంగా దొరికిపోబోతుంది చింటూ విషయంలో. చింటూ మేనత్త రావడంతో ఇక అలా రోహిణికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఆ నిజాన్ని దాచిపెట్టి ప్రస్తుతం ఆ నిజం ఎవరి ద్వారాగా బయటపడదు కాబట్టి ఇప్పుడు మనోజ్ని తన వైపు తిప్పుకునే పనిలో పడ్డ రోహిణికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక చింటూ మేనత్ రావడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.